శరీరంపై అకస్మాత్తుగా ఏదైనా చిన్న గుళ్ళ లేదా మాంసపు ముక్క లాంటిది కనిపిస్తే చాలామంది కంగారు పడుతుంటారు. అయితే ఇలా వచ్చే చాలా మార్పులు సాధారణమైనవి మరియు ప్రమాదకరం కానివి. వీటిని వైద్య పరీక్ష భాషలో స్కిన్ ట్యాగ్స్ లేదా ఆక్రోకార్డన్ అని పిలుస్తారు. ఇవి సాధారణంగా దాదాపు సగం మంది పెద్దలలో వారి జీవితకాలంలో ఏదో ఒక దశలో కనిపిస్తాయి. బట్టలు లేదా నగలకు తగిలి ఇబ్బంది పెట్టడం మినహా వీటి వల్ల ఎలాంటి ప్రాణాపాయం అయితే ఉండదు. అయితే చర్మంపై వచ్చే అన్ని గుళ్ళలు ఒకేలా ఉండవు. ఒక సాధారణ స్కిన్ ట్యాగ్కు ఇతర తీవ్రమైన చర్మ సమస్యలకు లేదా చర్మ క్యాన్సర్కు గల తేడాలను గుర్తించడం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. స్కిన్ ట్యాగ్ అంటే ఏమిటి, ఎందుకు వేస్తారు? స్కిన్ ట్యాగ్ అనేది చర్మంపై పెరిగే ఒక చిన్న మెత్తని మాంసపు ముక్క. ఇది చర్మానికి ఒక సన్నటి కాడ లాంటి భాగం ద్వారా ముడిపడి ఉంటుంది. అసలు ఈ స్కిన్ ట్యాగ్ అంటే ఏమిటి, ఎందుకు వస్తాయంటే, స్కిన్ ట్యాగ్ అనేది చర్మంపై పెరిగే ఒక చిన్న మెత్తటి మాంసపు ముక్క. ఇది చర్మానికి ఒక సన్నటి కాడ లాంటి భాగం ద్వారా ముడిపడి ఉంటుంది. దీని లోపల లూజ్ కొల్లాజెన్ ఫైబర్స్, నరాల కణాలు మరియు చిన్న రక్తనాళాలు ఉంటాయి. ఇవి ఎక్కువగా ఎక్కడ పెరుగుతాయి? శరీరంలో చర్మం ఒకదానికొకటి రాపిడికి గురయ్యే మడతలలో లేదా బట్టలు గట్టిగా తగిలే ప్రదేశాలలో ఇవి ఎక్కువగా వస్తాయి. మెడ భాగం మరియు చుట్టుపక్కల మడతలు, చంకలు, గజ్జలు మరియు తొడల లోపలి భాగాలు, రొమ్ము కింద భాగం, కనురెప్పలు. ఇవి రావడానికి గల కారణాలు ఏంటంటే, నిరంతరం రాపిడి, చర్మానికి లేదా బట్టలకు పదే పదే రుద్దుకోవడం వల్ల కణాలు ప్రేరేపితమై ఇవి పెరుగుతాయి. హార్మోన్ల మార్పులు, గర్భధారణ సమయంలో హార్మోన్లు హెచ్చు తగ్గుల వల్ల ఇవి అకస్మాత్తుగా పెరుగుతాయి. మెటబాలిక్ మార్పులు, ఇన్సులిన్ రెసిస్టెన్స్, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగటం లేదా అకస్మాత్తుగా బరువు పెరగడం వల్ల కూడా ఇవి వచ్చే అవకాశం ఎక్కువ. జన్యుపరమైన కారణాలు, కుటుంబంలో తల్లిదండ్రులకు స్కిన్ ట్యాగ్స్ ఉంటే పిల్లలకు కూడా వచ్చే అవకాశం పెరుగుతుంది. ఈ సాధారణ స్కిన్ ట్యాగ్ లక్షణాలు మరియు ఇతర గుళ్ళలు. ఒక సాధారణ స్కిన్ ట్యాగ్ను గుర్తించడానికి ఈ కింది లక్షణాలు సహాయపడతాయి. సన్నని కాడ, ఇది చర్మానికి పూర్తిగా అంటుకుని ఫ్లాట్గా ఉండదు, ఒక చిన్న కాడపై వేలాడుతున్నట్లు ఉంటుంది. మెత్తదనం తాకినప్పుడు చాలా మెత్తగా, సులభంగా ఇటు అటు కదిలేలా ఉంటుంది. దీని రంగు సాధారణంగా మీ చర్మం రంగులోనే ఉంటుంది లేదా కొద్దిగా ముదురు రంగులో ఉంటుంది. ఇది లక్షణాలు లేకపోవడం. దీనివల్ల ఎటువంటి దురద, మంట లేదా నొప్పి ఉండవు. బట్టలు తగిలి గట్టిగా గుంజినప్పుడు కానీ మాత్రమే ఈ నొప్పి వస్తుంది. ఇతర సాధారణ గుళ్ళలతో పోలిక, నల్లటి కాయలు, మొటిమలు. ఇవి హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అనే ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయి. ఇవి గట్టిగా రఫ్ ఉపరితలంలో ఉంటాయి. వీటికి స్కిన్ ట్యాగ్స్ లాగా కాడ ఉండదు. గోల్డెన్ స్టాండర్డ్, ప్రమాదకరమైన మార్పులను గుర్తించే ABCDE పద్ధతి. స్కిన్ ట్యాగ్ ఎప్పటికీ క్యాన్సర్గా మారదు, కానీ కొన్ని రకాల చర్మ క్యాన్సర్లు, ఉదాహరణకు మెలోనోమా, ప్రారంభ దశలో సాధారణ చర్మపు గుళ్ళల వలె కనిపించవచ్చు. కాబట్టి ఏదైనా కొత్త మచ్చ లేదా గుళ్ళ వచ్చినప్పుడు ABCDE సూత్రాన్ని ఉపయోగించి తనిఖీ చేయాలి. గుళ్ళ మధ్యలో గీత గీస్తే రెండు వైపులా వేర్వేరు ఆకారాల్లో ఉండటం. అంచులు, గుళ్ళ యొక్క అంచులు గురుకుగా, వంకర టింకరగా లేదా సరిగ్గా లేకపోవడం. ఇక రంగులతో తేడా, ఒకే గుళ్ళపై వేర్వేరు రంగులు, నలుపు, గోధుమ, ఎరుపు, తెలుపు కలిసి ఉండటం. ఇంకా వ్యాసం, గుళ్ళ పరిణామం 6 మిల్లీమీటర్లు, పెన్సిల్ వెనుక ఉండే రబ్బర్ సైజ్ కంటే పెద్దదిగా ఉండటం. తర్వాత మార్పు చెందటం, కాలక్రమేణా దాని పరిణామం, ఆకారం లేదా రంగు మారుతూ ఉండటం. వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి? ఈ క్రింది లక్షణాలు కనిపిస్తే వెంటనే డెర్మటాలజిస్ట్, చర్మరోగ నిపుణుడిని సంప్రదించాలి. పైన పేర్కొన్న ABCDE పరీక్షల్లో ఏదైనా తేడా కనిపిస్తే అతి తక్కువ సమయంలోనే గుళ్ళ పరిణామం విపరీతంగా పెరిగినా
లేదా అది గట్టిగా మారినా ఎటువంటి దెబ్బ తగలకుండానే దాని నుంచి రక్తం రావటం లేదా చీము కారడం మొదలైతే ఇంకా స్కిన్ ట్యాగ్ నలిగిపోయి రక్త ప్రసరణ ఆగిపోయి నల్లగా లేదా ఊదా రంగులోకి మారి తీవ్రమైన నొప్పి వస్తుంటాయి. ఇంకా కనురెప్పలపై వచ్చి చూపుకు అడ్డుపడుతున్నా కూడా లేదా నిరంతరం ఇన్ఫెక్షన్కు గురవుతూ ఉంటాయి. సో మరి ఇవండి ఇవాల్టి టిప్స్. మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV Health.